రైట్గా విశాఖలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. उत्तर प्रदेश में नेशनल हाईवेज डबल हो चुके हैं. आज अर्बन डेवलपमेंट में अमृत में 3,000-3,500 करोड़ रुपए खर्च हुए हैं. स्मार्ट सिटी में काकीनाडा, तिरुपति, अमरावती में लगभग 2,046 करोड़ रुपए खर्च हुए हैं. पोर्ट्स और फिशरीज में 2,500 करोड़ रुपए में 14 पोर्ट प्रोजेक्ट्स पर काम चल रहा है. सागरमाला में 8 फिशिंग हार्बर्स और 3 फिश लैंडिंग सेंटर्स ये बन रहे हैं. और उसी तरीके से काकीनाडा और वाइजाग के मॉडर्न हार्बर्स के मॉडर्नाइजेशन के लिए तीव्र गति से काम हो रहा है और कुल मिलाकर के 2,500 करोड़ रुपए इस पर खर्च हुए हैं. अगर मैं शिक्षा की बात करूं तो मुझे खुशी है कि आंध्र प्रदेश अब नाउ आंध्र प्रदेश इज बिकमिंग एन एजुकेशनल हब. नया IIT इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी, नया IISER, नया इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज, IIPE, IIFT, NIT, सेंट्रल यूनिवर्सिटी, ट्राइबल यूनिवर्सिटी, सीपेट, एग्रीकल्चर यूनिवर्सिटी, ये सभी की सभी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने आपको दिया है, आंध्र प्रदेश को दिया है. ये हमको ध्यान में रखना चाहिए. మిత్రులారా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సమర్థ పాలనలో కేవలం భారతదేశం మాత్రమే కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఒక దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ జాతీయ రహదారులు చూస్తే పెద్ద ఎత్తున దాదాపు 9,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ప్రతి గ్రామాలకి దాదాపు 3,300 కిలోమీటర్ల రహదారి సౌకర్యం కలిగింది. అదేవిధంగా అమృత్ పథక్ కింద అటల్ మిషన్ ఫర్ రూరల్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఈ రాష్ట్రంలో 3,334 కోట్లతో 32 మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక స్మార్ట్ సిటీకి వస్తే ఇవాళ 4 స్మార్ట్ సిటీల్లో 2,000 సగటున 2,000 చొప్పున ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పించడం జరిగింది. సాగరమాలకు సంబంధించి 14 పోర్ట్లను 2,500 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా 8 ఫిషింగ్ హార్బర్లు కానీ 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడలో పోర్టుల అభివృద్ధీకరణ, ఆధునికీకరణ కూడా జరుగుతోంది. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, ఇటువంటి అనేక రకాలైన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక విద్యాలయానికి హబ్గా కూడా కేంద్రంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. रेलवेज में अमृत भारत और वंदे भारत, अमृत भारत स्टेशन और वंदे भारत ट्रेन, इसमें भी आंध्र प्रदेश पीछे नहीं रहा है. नए रूट्स के वंदे भारत ट्रेन चली है और उसको भी विकास के साथ जोड़ा है. अगर मैं एविएशन की बात करूं तो विशाखापट्टनम, विजयवाड़ा, कडप्पा, तिरुपति एयरपोर्ट, उसी तरीके से भोगापुरम एयरपोर्ट के लिए 625 करोड़ रुपए और ओरका एयरपोर्ट और कुर्नूल एयरपोर्ट, इन सब के लिए काम तीव्र गति से चल रहा है. मैं यहाँ ये भी बताना चाहूँगा कि हेल्थ में हमारे 7 ऐसे नए हॉस्पिटल्स तैयार हुए, 17 नए मेडिकल कॉलेज आंध्र प्रदेश को दिए गए हैं और लगभग 1,20,00,000 लोगों को आयुष्मान भारत से जोड़ा गया है. अगर मैं कैपिटल की बात करूं अमरावती, तो अमरावती के लिए 15,000 करोड़ रुपए कैपिटल कंस्ट्रक्शन के लिए दिया गया, 11,000 करोड़ रुपए हुडको से आपको दिलाया गया और उसी तरीके से नया रेलवे जोन साउथ, सेंट्रल साउथ कोस्टल रेलवे पैकेज ये भी आपको मिला है. इस तरीके से मुख्य धारा में शामिल होने का काम प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ. మిత్రులారా, రైల్వే నిర్మాణం గురించి వస్తే అమృత్ భారత్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉంటున్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరగడమే కాకుండా
వందే భారత్ పేరుతో ఒక అద్భుతమైన రైల్వేలు కూడా రాష్ట్రంలో పలు చోట్ల నుంచి పలు ప్రాంతాలకి నడుస్తున్న విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఏవియేషన్కి విమానాశ్రయాల గురించి వస్తే ఈ రాష్ట్రంలో అనేక విమానాశ్రయాలను అభివృద్ధి చేశాం. విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, కడప కానీ, తిరుపతి లాంటి ఎయిర్పోర్ట్లని విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఇవాళ భోగాపురంని 625 కోట్లతో కొత్త ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలులోని ఓరుకల్లులో కొత్త విమానాశ్రయం ప్రారంభమైపోయి ఆపరేషన్లో ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో 6 కొత్త వైద్య సంస్థలను ప్రారంభించడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలను కూడా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. 1,20,00,000 మందికి ఇవాళ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి జరుగుతుంది, ఆరోగ్య సంరక్షణ జరుగుతుంది. అదే సందర్భంలో ఈ అమరావతిలో రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని సంకేతాలను ఇస్తూ 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి రుణం తీసుకొని దాని రాష్ట్రానికి గ్రాంట్ రూపంలో ఇవ్వడం కానీ, లేదా ఆడుకో నుంచి 11,000 రూపాయలని రుణ రూపంలో అందించి ఇవాళ రాష్ట్రాన్ని, రాజధాని నిర్మాణాన్ని నిర్మించే దిశగా కూడా ప్రయత్నం చేశాం. అదే సమయంలో ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో మేము ఇచ్చిన హామీ మేరకు ఇవాళ దక్షిణ కోస్తా ప్రాంతంలో కొత్త రైల్వే జోన్ను కూడా ప్రారంభించి ఇవాళ పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. జీఎంల వల్ల నియామకాలు కూడా ఏర్పాటైపోయాయి. अगर मैं मेगा प्रोजेक्ट्स की बात करूं तो 1,85,000 करोड़ रुपए 1,85,000 crores have been decided for NGEL ग्रीन हाइड्रोजन, और ये पुडी मडक्का में इसके लिए सैंक्शन हुआ है. उसी तरीके से बल्क ड्रग पार्क के लिए 2,000 करोड़ रुपीस नाकापल्ली में उसके लिए सैंक्शन हुआ है. और आपको सबसे खुशी की बात बताना चाहता हूं कि सेमीकंडक्टर मैन्युफैक्चरिंग फैसिलिटी के लिए 468 करोड़ रुपए को अभी यूनियन कैबिनेट ने आंध्र प्रदेश के लिए सैंक्शन करके दिया है. इसको भी हमको ध्यान में रखना चाहिए. मित्रों, मैं आपका ज्यादा समय नहीं लूंगा. मैं खाली आपको बताना चाहता हूं, आप कार्यकर्ता जनता के बीच में आंध्र प्रदेश में गांव-गांव, घर-घर, हर घर ये संदेश दीजिए कि जब वाईआरसीपी की सरकार थी तो अंधकार था. We were rushing towards death trap. It was a government of non-performance. It was a government of non-governance. It was full of corruption. और आज मोदी जी के नेतृत्व में जब एनडीए की सरकार आंध्र प्रदेश में चल रही है तो हम उजाले की ओर बढ़ रहे हैं. We are going towards the brightness. We are going towards the development. और मैंने आपके सामने डेवलपमेंट की सारी सूची आपके सामने रखी है. वी शुड अंडरस्टैंड, हमें ये समझ लेना चाहिए, राजनीति, पॉलिटिक्स, पॉलिटिकल पार्टी वो लोगों के लिए है, वो जनता के लिए है, वो जनता के विकास के लिए है, वो देश के भले के लिए है. और भारतीय जनता पार्टी मोदी जी के नेतृत्व में एक एक काम, एक एक पल आप कार्यकर्ताओं के, लाखों कार्यकर्ताओं के, करोड़ों कार्यकर्ताओं के मेहनत के कारण हम जनता के सेवा में जुटे हुए हैं और देश को तीव्र गति से आगे बढ़ाने का प्रयास कर रहे हैं. इसमें आप सबका योगदान है. इस यात्रा के लिए मैं फिर से आपको बधाई देता हूं और आपसे निवेदन करता हूं कि इसी जोश के साथ आप आंध्र प्रदेश की धरती पर काम कीजिए. लोगों का आशीर्वाद एनडीए को मिलेगा और मिलता रहेगा और हम एक नहीं बारंबार सरकार में आकर के आंध्र प्रदेश की, तेलुगु की जनता की सेवा में लगेंगे. यही मेरा आपसे निवेदन है. बहुत बहुत धन्यवाद. जय भारत, जय आंध्र. और अंत में मैं एक बात और कहूंगा, याद रखना, मोदी के दिल में आंध्र प्रदेश है और आंध्र प्रदेश के दिल में मोदी है. इस बात को भी समझ लेना. इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद. మిత్రులారా, 1,80,00,000 పెట్టుబడితో ఇవాళ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ వచ్చిన, నక్కపల్లిలో 2,000 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ వచ్చిన, అదేవిధంగా 4,500 కోట్లతో సెమీకండక్టర్ ఇండస్ట్రీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ఉంది. ఈ విషయాన్ని మన కార్యకర్తలందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఏ రకంగా ఉందన్న విషయాన్ని కూడా తీసుకెళ్లాలి. ఆనాడు రాష్ట్రమంతా అంధకారంలో ఉండింది. ఆనాడు అవినీతి ఊబిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిక్కబోయింది. ఆనాడు అసమర్థ పాలన కొనసాగింది. ఆనాడు అవినీతి పాలన కొనసాగింది.